మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ సాగర తీరం ఇండో అమెరికా సైనిక విన్యాసాలకు వేదిక కానుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా అమెరికా, భారత్ సంయుక్తంగా ఈ విన్యాసాలను వేదిక అయితే కాకినాడ సూర్యారావుపేట బీచ్ అనే చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా పూర్తవుతున్నాయి. కలెక్టర్ చగిలి సన్మోహన్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 2019 తర్వాత మళ్ళీ 2025లో ఈ విన్యాసాలకు వేదిక అయింది కాకినాడ సూర్యారావుపేట బీచ్. యుద్ధ విన్యాసాలకు సంబంధించి సముద్రం లోపల అలాగే బయట కూడా ఎలాంటి విన్యాసాలు జరుగుతాయి అనేది ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడికి పర్యాటకులు ఎవరికి కూడా అనుమతి అయితే ఉండదు. ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఈ విన్యాసాల గురించి ఈ నెల 7వ తేదీ నుంచే ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడి నుంచి జగన్మోహన్పురం కాలనీకి వెళ్లే ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఇటువైపు రాకుండా అయితే బ్లాక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వేరే దారిని కూడా చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విన్యాసాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరిగేవి. అయితే 2019 తర్వాత 2025 మళ్ళీ వేదిక కానుంది. ఎందుకంటే 2019 తర్వాత ఇప్పటి వరకు కూడా యుద్ధ విన్యాసాలు ఇక్కడ జరగలేదు. మళ్ళీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా యుద్ధ విన్యాసాలు ఏ విధంగా జరుగుతాయి, సముద్రం లోపల ఎటువంటి విన్యాసాలు జరుగుతాయి, అలాగే పైన ఏ విధంగా ఉంటుంది, రెస్క్యూ ఏ విధంగా చేస్తారు, ఈ నౌకలన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ అయితే ఉండబోతున్నాయి. దీంట్లో అమెరికా అలాగే భారత్ సంబంధించిన నౌకాదళాలన్నీ కూడా ఇందులో పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సాగర తీరం అంతా కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ఈ సాగర తీరం అంతా కూడా ఈ పర్యాటకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా అనుమతులు లేని నేపథ్యంలోనే ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి ఎవరు రాకూడదంటూ కూడా మనకి బారికేడ్స్ అలాగే హోర్డింగ్స్ కూడా పెడుతూ ఉన్నారు. సాధారణంగా శనివారం ఆదివారంలో పర్యాటకులు ఎక్కువగా సాగర తీరానికి వస్తూ ఉంటారు. వీళ్ళెవరిని కూడా ఇటువైపు అనుమతించరు. అలాగే ఈ రోడ్ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ అంతా కూడా, బీచ్ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ అంతా కూడా బ్లాక్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నారు. అలాగే ఇటువైపు ఉన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయి, జగన్మోహన్పురం, జగనన్న కాలనీలు ఇటువైపు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కాలనీల్లో ఉన్న నివసిస్తున్న ప్రజలంతా కూడా ఇటువైపు వెళ్లకుండా కూడా మొత్తానికి రోడ్ అంతటిని కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా చూపించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే సైనిక విన్యాసాలు అనగానే చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాటిని తిలకించేందుకు సాగర తీరానికి వెళ్ళొచ్చు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి అవకాశం లేదని కూడా గట్టిగానే చెబుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా బ్లాక్ చేసే అవకాశం ఉంది. ప్రయాణికులు గాని లేదంటే పర్యాటకులు గాని ఈ ప్రాంతానికి రాకూడదంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ విన్యాసాలు జరగనున్న నేపథ్యంలో 7వ తేదీ నుంచే ఈ రోడ్డును బ్లాక్ చేసే అవకాశం ఉంది. అలాగే సాగర్ తీరంతో పాటు ఇక్కడున్న శిల్పకళా వేదిక, శిల్పారామం కానివ్వండి లేదంటే బీచ్ పార్క్ కానివ్వండి, దీనికి ఎక్కువగా పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా కొన్ని ఆంక్షలను అయితే విధిస్తూ ఉన్నారు. మనకి ఈ రోడ్డు మాత్రమే బ్లాక్ అయి ఉంటుంది. అంటే సూర్యారావుపేట బీచ్ కు వచ్చే దారి ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉప్పాడకు వెళ్లే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేసి ఉంటుంది. ఇటువైపు ఎవరు కూడా ప్రయాణికులైనా పర్యాటకులైనా రాకూడదంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. మొత్తానికి కాకినాడ బీచ్ లో ఈ విన్యాసాలకు 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వేదిక కానుంది. ఇక్కడ అద్భుతమైన సైనిక విన్యాసాలు, భారత్ అలాగే అమెరికా నౌకాదళానికి సంబంధించిన విన్యాసాలన్నీ కూడా చేసేందుకు అంటే ట్రైనింగ్ సెషన్స్ అయితే పెడుతూ ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతున్న విన్యాసాలు కాబట్టి చాలా మంది చూసేందుకు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. అటువంటి వారికి ప్రత్యక్షంగా అవకాశం లేకపోయినా సరే పరోక్షంగా వీటిని తిలకించేందుకు అవకాశం ఉంది. ఈ రోడ్ అంతటి కూడా బ్లాక్ చేస్తారు కూడా కాబట్టి పర్యాటకులు కూడా దీన్ని గమనించి 8 నుంచి 13వ తేదీ వరకు ఇటువైపు రాకుండా ఉండడమే మంచిదంటూ కూడా చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.